ఎవరో ఒక తల్లి చిన్న బిడ్డని తీసుకొని ఇక్కడికి వచ్చిందని, నేను ఇక్కడే మోకరించుండి ప్రార్థన చేసుకోమంటే ఇక్కడికి వచ్చావు, ప్రార్థన చేసుకోవా, వెళ్ళి ప్రార్థన చేసుకో అని గదివే. అంటే ఈ మైక్లో ఎట్లా కాదు కానీ ఇక్కడ గదివేసరికి మైక్లో వినబడింది. ఎందుకు వినబడిందో తర్వాత చెప్తా, గుర్తుపెట్టుకో అని. నేను మరలా ప్రార్థన చేసుకుంటా ఉంటే సంఘ పెద్ద వచ్చారు. అన్నా చిన్న మాట. ఏంటి బ్రదరు? బిడ్డ చచ్చిపోయినాడన్నా. చనిపోయాడా? ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోద్దంట. అచ్చుబాబాయ్ అని నేను, క్షమించమ్మా అంటే, అయ్యా మేము 9ంటికంత ప్రార్థనకు వచ్చాను. ప్రార్థనకు వచ్చిన అరగంటకే ఈ బిడ్డ చచ్చిపోయాడు. మధ్యలో లేచి వెళ్దామంటే మీరు కోపపడతారేమో అని నేను కూర్చొనే ఉన్నా. అయితే మా అబ్బాయితో చెప్పారు, మనవడు చచ్చిపోయాడురా, బంధువులందరూ కబురు చేయమని చెప్పా. వాళ్ళందరూ వచ్చి కింద ఉన్నారంట మందిరంలో. అందుకని చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతానయ్యా. వెంటనే నా బిడ్డ, చిన్న బిడ్డ, ఆ బిడ్డ ఛాతీ మీద చేతి పెడితే చేయబెట్టి ప్రార్థన చేస్తాను. చెయ్యెత్తి, ప్రభు ఆ బిడ్డని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నాయన. ప్రభు ఎందుకు ఇలా జరిగిందో తెలియదు, ప్రార్థన చేశానండి. ప్రార్థన చేస్తున్నాను ఉలిక్కిపడి కదిలాడు. హల్లెలూయా, కదిలాడు. వెంటనే ఆశ్చర్యం, అమ్మా బిడ్డ లేచడం అంటే, అయ్యా స్తోత్రనాయన అని. సరే చెప్పదులు, ఎవరు చెప్పదులు, వెళ్ళి కూర్చోమన్నాను. వాళ్ళ బంధువులు వచ్చి కూర్చున్నారు. అయిపోయింది. యవనస్తుడు గోపి ఇమానియల్ అని సాగరే బాప్తిస్మం ఇచ్చాడు అబ్బాయికి. గోపి, నిన్న జరిగిన ఒక సంగతి మీకు చెప్పాలన్నా. మేము ప్రార్థనలో ఉన్నామన్నా, మీరు గట్టిగా గదివేసరికి ఏంటి పాస్టర్ గారు ఎవరన్నా కోప్పడుతున్నారంటున్నాడు. నేను కళ్ళు తెరిచి చూశానన్నా, మీరు ప్రార్థన చేస్తున్నట్టున్నారు. మీ ప్రక్క నుంచి దగ 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 మెరుస్తున్న బంగారు హస్తం మీ మీద నుంచి ఆ బిడ్డను తాకిందన్న. మీ మీద నుంచి ఆ బిడ్డను తాకిందన్న. మీ మీద నుంచి ఆ బిడ్డను తాకిందన్న. నేను కళ్ళారో చూశాను పాస్టర్ గారు, నేను కళ్ళారో చూశాను. అది మీకు చెప్దామని వచ్చాను. ఈ రాత్రి ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని సాచిన హస్తంతో ముట్టబోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బలహీనతతో ఉన్నా,